పహల్గామ్లో జరిగిన హృదయ విదారక ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. మే 7న తెల్లవారుజామున పాకిస్తాన్పై భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడులు చేసింది. ఈ ఆపరేషన్ ద్వారా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. అయితే ఈ ఆపరేషన్కి సింధూర్ అని పేరు పెట్టడానికి గల బలమైన కారణం ఏంటో తెలుసా? ఏప్రిల్ 22న పహల్గామ్లోని బైసరన్స్ లోయలో పాకిస్తాన్ ఉగ్రవాదులు 28 మంది అమాయక పౌరులను మతం పేరుతో అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ఈ దాడిలో 26 ఏళ్ల నేవీ అధికారి వినయ్ కూడా చనిపోయారు. ఆయన వివాహం జరిగి కేవలం 5 రోజులకి ఈ ఘోరం జరిగింది. భర్త వినయ్ మృతదేహం వద్ద ఆయన భార్య హిమాన్షి రోధిస్తున్న చిత్రం దేశంలోని ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది. ఈ ఉగ్రదాడి హిమాన్షితో పాటు అనేక మంది మహిళలను తమ భర్తలను దూరం చేసింది. భర్తలను కోల్పోయిన మహిళల దుఃఖానికి సానుభూతిగా అమరులైన వారికి న్యాయం చేకూర్చే సంకల్పంతోనే భారత ప్రభుత్వం ఈ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. సింధూర్ అంటే హిందూలో కుంకుమ అని అర్థం. ఇది భారతీయ సంస్కృతిలో వివాహిత స్త్రీలకు ఎంతో పవిత్రమైనది. వారి భర్తల సౌభాగ్యాన్ని సూచిస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడి కారణంగా తమ సింధూరాన్ని కోల్పోయిన మహిళల భర్తను గుర్తు చేస్తూ వారికి న్యాయం చేస్తామన్న భావన ఈ పేరు ద్వారా చాటి చెప్పారు. అందుకే దీనికి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టారు.